హలో. వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ట్రైపాడ్ పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను నేను. చెప్పాను గదా! అనుకున్నదొకటి, అయిందొకటి. పొద్దున మాత్రం ఒకటనుకున్నాను. అనుకున్నది కాస్త అనుకున్నట్టు జరగలేదు. విపరీతమైన వచ్చి బాగా పడుకొని నిద్ర తీసి లేచాము. సో, ఇప్పుడు నేను చెప్పాను గదా! ఒక స్పెషల్ పర్సన్‌ని కలవడానికెళ్తున్నానని. తన్ని కలవడానికి నేను రెడీ అయ్యాను. తను మీకు బాగా తెలుసు. చూసిన తర్వాత అయ్యో! తినేనా అని అనుకుంటారు. సరే మరి నేను రెడీ అయ్యాను కాబట్టి ఈవినింగ్ డిన్నర్ ఇగోండి మీకు చూస్తే అర్థమైపోతుంది. చీకటి పడిపోతుంది. 5:40 అయింది. 6 లోపల చీకటి పడిపోద్ది. ఓకే. సో, వెళ్ళి డిన్నర్ చేసి తన్ని కలిసి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. పొద్దునలాగా అనుకున్నదొకటి, అయిందొకటి అయితే మాత్రం నేనేం చేయలేను. బికాజ్ నేనైతే అనుకున్నాను చేద్దామని. అక్కడికెళ్ళిన తర్వాత చూసిన ఆనందంలో మర్చిపోయి ఇద్దరం ముచ్చట్లలో పడిపోతే మేమేం చేయలేం. అలా చేయనులేండి. మీకోసం వీడియో చేస్తాను. సరేనా? సరే అయితే ఎప్పుడు చెప్పే మాటే ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు లైక్, కామెంట్, షేర్ చేయండి. కామెంట్ పెడితే మీరు చూస్తున్నారని తెలుస్తది. అలా ప్రతిరోజు వీడియోస్ చూసి నాకు లైక్స్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి వెళ్దామా? రండి వెళ్దాం. రండి. In 750 feet, you will arrive at your destination. ఓకే. ఇది అన్నమాట మేము వెళ్ళాలి. రూఫ్ టాప్లో దొరికింది. ఇది కొంచెం బిజీ ఏరియా లాగా ఉంది. సో ఎంత బాగుందో. అది మా వారు చూపించానంటే చంపేస్తారు నన్ను సారు. మీరందరు నన్ను వ్లాగ్స్ చేయండి అంటారు. ఇట్లా ఎవరికి వాళ్ళు రికార్డ్స్ చేసుకోవాలంటే ఎంత కష్టం చెప్పండి. కష్టమేనా కాదా? అర్థం చేసుకోరు. తర్వాత గిఫ్ట్ తర్వాత నేను చెప్పానా, మీకు చెప్పానా? గుర్తుపట్టడం ఏంటి? ఆల్మోస్ట్ మేము 17 years తర్వాత కలుస్తున్నాం. కానీ నేను నిన్న బాయ్ చెప్పి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కలిసినట్టే ఉంటుంది. మా ఇద్దరిది అంతా అలాగే ఉంటుంది. సో 17 years తర్వాత ఆశను కలుస్తున్నాను. అలాగే ఉన్నాను. మా అక్క కూడా అలాగే సేమ్ టు సేమ్. సో ఇంక మేము కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ తర్వాత బట్ యాక్చువల్లీ ఐ గాట్ ఎ గిఫ్ట్ ఫర్ అక్క. ఇది మీరు అందరూ షో ఆఫ్ అనుకోకూడదు, కానీ ఇది లాస్ట్ మినిట్లో నేను ఆర్డర్ నుంచి తెప్పించుకున్నాను. నాకు అస్సలు నేనేమో ఇక్కడికి వచ్చేదాకా ఆశ ఈ ఊర్లో ఉంటుందని కూడా తెలియదు. బట్ అప్పుడు నేనేం చేస్తానంటే అందుకే మనకి ఏదో ఇచ్చినమ్మా థ్యాంక్ యూ. ఇది నీకు మళ్ళీ నేను వస్తూనే ఉంటాను ఇక్కడ. అనుకోకుండా వచ్చాను అనమాట. అది కరెక్ట్గా ఉంటాయి. అయ్యో వ్లాగింగ్ డా. నువ్వు నన్ను తీ, నేను నిన్ను తీస్తాను. ఐ విల్ డు ద వ్లాగింగ్ యాజ్ వెల్. కాదు, నువ్వు నన్ను తీ, నేను నిన్ను తీస్తాను. ఆ లైట్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆ లైట్ వెనకాల ఇది ఆశవాడ రెస్టారెంట్. హవ్వా. ఇది మెక్సికన్ రెస్టారెంట్. It's a very good place, very nice, very big restaurant, and I'm so happy and proud of her. రండి రెస్టారెంట్ చూడండి అంటే పర్వాలేదు, తను చూపిస్తుంది అని అన్నాడు. తను అందరికి చూపిస్తుంది. నువ్వే కరెక్ట్ మీ బావకి. నీలాంటి వాళ్ళే. నీకు గుర్తులేదు, నేను బావకి అదే చెప్తున్నా. రిసెప్షన్లో ఒక ఆట ఆడిచ్చి వెళ్ళింది. నేను బావగారు అంటూ ఉంటే వెళ్ళిన తర్వాత ఎవరే అమ్మాయి నన్ను అన్నిసార్లు బావగారు అని పిలిచిందని ఆనందపడ్డాడు. సో అన్నాను అనమాట, నేను ఎవ్వరు అన్నిసార్లు బావగారు అని పిలవను. మీరొకళ్ళు, మా అక్క వాడు ఆయన ఒకళ్ళు, అంతే ఇంకెవ్వరు లేవు.
వీడియోస్ చేస్తుంటే ఏమో ముచ్చట్లు మాట్లాడుకుంటాం. వాళ్ళు పనికొచ్చిన మాటలు మాట్లాడుతారు, మనం పని వాళ్ళు వీడియో చేస్తాం. నిదా మాట్లాడతావా అన్న నువ్వేమన్నా? యా, బట్ నీకు విషయం తెలుసా, మనది అన్న ఫీలే ఏదైనా వేరు కదరా. ఏదైనా చూడు, నేను అదే చెప్పాను. సో ఇది ఇలాగే ఇద్దరు బ్లాగ్స్ చేస్తుంటే ఒకళ్ళు ఇలా ఉంటుంది, ఒకళ్ళు ఇలా ఉంటుంది. సార్ కానీ ఇంకా నన్ను అలా అంటే నేను ఈ మధ్య బ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయినప్పటి నుంచి ఈ ట్రైపాడ్ వెంట పెట్టుకొని తిరుగుతున్నాను రా. యాక్చువల్లీ ఇది బెస్ట్ ఆప్షన్. నేను కూడా ట్రైపాడ్ తీసుకోవాలి, ఇలా పెట్టుకొని తిరుగుతున్నా. ఎందుకంటే బావని అడిగితే తీయరు, ఇంక ఇలా పెట్టుకొని తీసుకోవడమే అలవాటు అయిపోయింది నాకు. అవును, ఇదే బెస్ట్ ఆప్షన్. చూడు, ఇలా మేము ఇద్దరం వ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఆఫ్టర్ లాంగ్ టైం కలిసాం కాబట్టి. ఇక్కడ క్లోజ్, అక్కడ వైడ్. కావాలి కదా ఎలాగో మనకి. అవును అది. సో ఇవాళ మా రెస్టారెంట్ ఎలా ఉంది అక్క? చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నేను కొంచెం హెల్త్, మీ అందరూ వ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది కదా, ఒక 15 days నుంచి నేను కాస్త సిక్ అయ్యి మళ్ళీ బెటర్ అయ్యి మళ్ళీ సిక్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాను. బాబు ఇవాళ చెప్పేశారు 5 o'clockకి నేను లేచిన పరిస్థితి చూసి వద్దు అని. అమ్మో ఇంత దూరం వచ్చి ఆశను కలవకుండా కుదరని వెళ్ళాల్సిందే అని వచ్చాను కదా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బికాస్ నేను బావతో అదే చెప్తూ వస్తున్నా, ఒక పీక్ యాంకరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని వచ్చేసా. నేను ఆర్జేగా ఉన్న వినిపించేదాన్ని, కనిపించకున్నా బావ నన్ను అప్పుడప్పుడు అయ్యో నీ కెరీర్ అంతా వదిలేసుకున్నావు అంటారు. అలాంటిది నేను నీ గురించి చెప్తున్నా. తను ఎంతమందిని ఇంటర్వ్యూ చేసింది, తను ఎంత పాపులర్ నీకు తెలియదు. బికాస్ తను చూడడు ఎక్కువగా కాబట్టి నీకు తెలియచ్చును. బట్ షీఈస్ వెరీ పాపులర్, షీ వాజ్ అండ్ షీ ఈజ్. బట్ వదిలేసి తను వచ్చింది చూడు, నాకు తన గురించి ఆలోచిస్తే నేను నథింగ్ అనిపించిందని. హ్యాపీ ఇక్కడికి వచ్చి కూడా నీకంటూ కొత్త ఇది ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నావు. రెస్టారెంట్ బిజినెస్ అనేది నాట్ అన్ ఈజీ థింగ్, నాట్ అన్ ఈజీ థింగ్. ఎంత నీట్ గా ప్రెమిసెస్ కానీ లోపల ఎంత హైజీన్ గా ఉందో, ఫుడ్ ఎంత బాగుందో. యాక్చువల్గా నేను ఇంకెక్కువ తినలేకపోయాను ఇవాళ హెడేక్ వల్ల, బట్ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఎపటైజర్స్ పేరేంటి మర్చిపోయా? ఎయిర్ నాచోస్. అది మాత్రం సూపర్ ఉన్నాయి. సో మీరు ఫ్లోరిడాలో ఉంటే, అది జాక్సన్విల్లో ఉంటే డెఫినెట్ గా తప్పకుండా వచ్చి మా రెస్టారెంట్ లో మీరు తినాలి ఖచ్చితంగా. తప్పకుండా తినాలి. 2 కెమెరాలు అబ్బాయి ఎంత ముద్దుగున్నాం. ఈ కెమెరాలో కొంచెం బ్రైట్ గా ఉంది, ఈ కెమెరాలో వామ్ గా ఉంది. ఎందుకట్లా అంటావు? నాది నైట్ మోడ్ ఆన్ అయిపోయింది. చూసారా, ఇదే ఓవర్ యాక్షన్ అంటారు. మామూలుగా మాట్లాడుకోవచ్చుగా, కెమెరా ఇలాగే మాట్లాడుకుంటాం. ఇది చూసుకున్నా కాదు, ఇవన్నీ మెమరీస్ తెలుసా. అవును, డౌన్ ద లైన్ ఒక 3-4 years తర్వాత ఇది చూసుకున్నప్పుడు మనం ఇలా ఉన్నావా, అప్పుడే బాగున్నావు ఇప్పుడు బాగున్నావు అని అనుకుంటావు. ఏం మాట్లాడి ఇంత సిల్లిగా ఎందుకు మాట్లాడావు అని అనుకుంటా. ఇవన్నీ బాగుంటాయి. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క వచ్చినందుకు. అండ్ బావగారికి కూడా, బావగారు కెమెరాలో అంత కనిపించరు, ప్రతీక్ లాగే అప్పుడప్పుడు బతిమాలితే ఏదో కొంచెం అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్తుంటారు అనమాట. నేను ఆశు కదే చెప్తున్నా. ఆశు ఆర్నా స్కూల్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూ స్టార్ట్ డూయింగ్ వీడియోస్, వ్లాగ్స్ చెయ్యమని చెప్పి. సో మళ్ళీ వ్లాగ్స్ చెయ్యాలి. సో మేమిద్దరం ఒకళ్ళు ట్యాగ్ చేసుకుంటాం. చూడండి, సో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు అక్కని ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బటన్ సేమ్. లైక్ కమెంట్ షేర్. కమెంట్ మస్ట్ గా చేయాలి, ఎందుకంటే మీరు చూసారని తెలియాలి కదా. అండ్ ఇంకొకటి అక్క, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, నేను వీడియోస్ చేయకుండా ఆల్మోస్ట్ 6 months అయిపోయింది, ఒక్క ఫాలోవర్ కూడా అన్సబ్స్క్రైబ్ చేయలేదు. వా, అది నేను వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నేను యాంకరింగ్ చేసేటప్పుడు నన్ను చూస్తున్నారంట. సో అందుకు వాళ్ళు అప్పుడు అసలు ఎప్పుడు ఇన్ని వీడియోస్ పోస్ట్ చేయకపోయినా కూడా వాళ్ళు నాతోనే ఉంటారు, విచ్ ఇస్ గ్రేట్. ఆర్నా లోపల నుంచి పిలుస్తోంది అక్కడి నుంచి. చల్లగా ఉందిరా బంగారం నీకు. దాన్ని ఎత్తుకుంటుందా? పెద్దమ్మ ఎత్తుకుంటుంది దాన్ని. ఎత్తుకోనా? పెద్దమ్మ ఎత్తుకోవాలా? చూడు, ఎత్తుకో పెద్దమ్మ ఎత్తుకోవాలా? చూడు, డాన్స్ చేద్దాం. ఇప్పుడు పట్టుకో, ఆన్ చేసి ఇట్లా పట్టుకో. ఇప్పుడు చూడు ఆర్నా, ఓరది ఆర్నా పక్కన పెద్దమ్మ చెప్పు. వస్తావా? పెద్దమ్మ దగ్గరకు వస్తావా? అక్క వాళ్ళ దగ్గరకు వస్తావా నువ్వు? థ్యాంక్స్ చెప్దామా?
లెట్స్ డాన్స్. అది అది నీ కూతురు ఇది. సో అది ఇది కూడా డాన్స్ పిచ్చింది. వి ఆర్ సైనింగ్ ఆఫ్. Yes. బట్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కదరా. చెప్పు అందరికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. subscribe చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ Like. కమెంట్ Comment. నోటిఫికేషన్ అన్ని చేయి. డాన్స్ చేయి. మా అన్న డాన్స్ చేస్తా అంటుంది. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పాను. బాయ్.